ఒక కొలమానంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తున్నాం, నేను వేరే పార్టీలను ఇప్పుడు విమర్శించడం లేదు, అవసరం లేదని నా అభిప్రాయం. నేను మాట్లాడే మాటలే ప్రజలకు కావాల్సింది కానీ నేను చేసే పనులు కావాలి కానీ వాళ్ళ గురించి విమర్శించే సమయం కూడా వేస్ట్ చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఈరోజు మీరు చూసినప్పుడు ఒక స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు పోతున్నాం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ముందుకు పోతా ఉందని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఆదాయం ఉంటే చాలదు, ఆరోగ్యం ఉండాలి, ఆనందం ఉండాలి. ఇవన్నీ జరగాలంటే ఒక ప్రాపర్ ఎకోసిస్టమ్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్రంలో ఉండే చదువుకున్న వారందరినీ కోరుతున్నా, జీరో పావర్టీ, P4 అవర్ పాలసీ. ఏదైతే PPPలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఆ రోజు మనందరం ఆలోచించి సంపద క్రియేట్ చేస్తాం. ఈరోజు నేషనల్ హైవేలు వచ్చాయంటే, లేకుంటే టెలికమ్యూనికేషన్ సెక్టర్ డెవలప్ అయిందంటే కారణం ఈరోజు PPP మోడల్లో వచ్చాయి. అదే సమయంలో సమాజంలో పేదరికం లేకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉంది. ఒక ప్రభుత్వానికే సాధ్యం కాదు, అందరం కలవాలి. ప్రభుత్వం శ్రద్ధ పెడతాం, అందరినీ కలుపుకొని వస్తాం. ఎన్డీఏ నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఇక్కడి రాష్ట్రంలో మీరు చొరవ తీసుకోండి, అందరినీ కలిపి దేశానికి ఆదర్శంగా ఆర్థిక అసమానతలు లేనటువంటి వీలైనంత వరకు పేదరికం లేకుండా ఉండడమే కాకుండా వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న చూస్తున్నా, నేను ఒక మాట చెప్పాను, నాకు అక్కడక్కడ కంప్లైంట్లు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ఎన్డీఏ నాయకులు ఒకరిద్దరు అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. మీరు పని చేయాల్సింది ఎన్డీఏ నాయకులకు పని చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. దీంట్లో నష్టం లేదు. అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, ప్రజలందరికీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అదే సమయంలో రాజకీయ పరిపాలన ఉంటుంది, సుపరిపాలన ఉంటుంది. ఆ రాజకీయ సుపరిపాలనలో భాగస్వాములు ఎన్డీఏ నాయకత్వాన్ని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా. ఒక ట్రస్ట్ బోర్డు ఉంది, ఎన్డీఏ నాయకులు ఉంటారు. ఒక కార్పొరేషన్ ఉంటుంది, లేకుంటే ఇంకొక దగ్గర ఉంటాం. ఎన్డీఏ నాయకత్వం కూర్చొని డిసైడ్ చేస్తాం. ఆ గౌరవం ఎన్డీఏ నాయకులకు ఉండాలని తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎవరైనా లాలూచి పడతారేమోని ఆ మాట చెప్పాను. దీంట్లో గింజుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే మన వాళ్ళు కూడా లంచాలు ఇచ్చి ఎక్కడికక్కడ అవినీతి పనులు చేసుకోవాలని చూస్తున్నారు. కానీ కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, మీ ఆటలు సాగనివ్వను. అంటే ఏదో రెచ్చిపోతున్నారు, రెచ్చిపోవద్దండి. నేను ఎప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికీ ఏమంటున్నాను. అట్లని చెప్పి దబాయిస్తే ఇస్తామనుకుంటే మాత్రం అది పగటి కలగా మిగులుతుంది, గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, రాజకీయాల్ని కలుషితం చేశారు, రాజకీయ ముసుగులో నేరాలు చేశారు, ఘోరాలు చేశారు. అలాంటి నేరాలు ఘోరాలు చేసినప్పుడు ఎవరు తప్పు చేసినా చట్టం దాని పని చేసుకుంటా పోతుంది తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న ఇంకొక విషయం